హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులు? మరి ఈ రోజు ప్రముఖ వార్తాపత్రికలలో యొక్క డిఎస్సి గురించి వచ్చినటువంటి వార్తా కథనాలు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికే ఈ రెడీ డిఎస్సి అనేటువంటి పేరుతో ఉపాధ్యాయ నిరుద్యోగులకు తీపి కబురు అంటూ ఆంధ్రజ్యోతి వివిధ వార్తాపత్రికల్లో వివిధ జిల్లా ఎడిషన్స్లో ఆ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ యొక్క వివరాలను మీకు ఇప్పటికే పబ్లిష్ చేసింది. ఆయా జిల్లాల వాళ్ళు చూడండి. నెరవేరనున్న కూటమి మరో హామీ, ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం. ఉమ్మడి జిల్లాల్లో 95,000 మందికి పైన అభ్యర్థులు, 42 నుంచి 44 ఏళ్లకు వయోపరిమితి పెంపుతో ఊరట. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ, సమాయత్తమవుతున్నటువంటి విద్యాశాఖ అంటూ ఇచ్చినటువంటి యొక్క వార్త అండి. ఇందులో ఎన్నెన్ని ఉన్నాయన్నది వివరాలు కూడా రాశారు. ఇక్కడ వయోపరిమితి 44 అన్నారండి. యాక్చువల్గా నిజానికి ఈ 44 గత జగన్ గవర్నమెంట్ ఇచ్చిందే 44, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 46. వివిధ యూట్యూబర్స్ ఇచ్చిందే మీరు తీసుకోవాలి అంటున్నారండి. గత 5 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా సరైనటువంటి ఉద్యోగాలుగా నివుగానే నియమించలేనటువంటి ప్రభుత్వాలు మరి 44 అనేటటువంటిది పెద్ద మొక్కుబడి ఇది కూడా పెద్ద ఏమి అత్యద్భుతమైనటువంటి వయోపరిమితి పెంపేమీ కాదండి. ఇక్కడ ఓసీ జనరల్ అభ్యర్థులకి కనీసం ఒక 46 ఇచ్చుంటే బాగుండేది. వారు గతంలో హామీ కూడా ఇచ్చారు, 46కి ఇస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే మరి ఏమైందో తెలియదు. కాబట్టి ఉన్నదాంతో సరిపెట్టుకోవాలని చెప్పేసి అనడం అనేటువంటిది విజ్ఞులు చాలామంది మేధావులు వివిధ యూట్యూబర్స్ అంటున్నారు. అంటే పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు అన్నట్టుగా మరి భయపడుతూ చెప్తున్నారు, ఏంటో తెలియదండి. కానీ వయోపరిమితి 46 పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఓసీలో అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు ఈ ఈ నోటిఫికేషన్ నుంచి తప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్క డిఎస్సి మట్టుకు ఇవ్వచ్చు, కావాలనుకుంటే ప్రత్యేకమైంది ఇవ్వచ్చు. వయోపరిమితి ఇచ్చినట్లయితే కొన్ని అప్లికేషన్స్ కూడా పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కదా, అది కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక పక్క నుంచేమో ఇక్కడ ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం అంటూ మరొక వార్త. ఇదేంటి అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటివి. అంటే డిఎస్సి వచ్చేనాటికి ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్స్, తర్వాత వీళ్ళ యొక్క హేతుబద్ధీకరణ అంతా జరుగుతూ ఉంది. ప్రమోషన్స్ తర్వాత దీంతో పాటు వీళ్ళ యొక్క బదిలీలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వస్తారండి. ఇవన్నీ కూడా మారాల్సి ఉంది. ఒక పక్క వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందులుగానే ఉన్నాయి. మరో పేపర్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలకు సిద్ధం, 220 మించితే బాలికోన్నత పాఠశాలలకు ఈ యొక్క సంగీత నృత్య టీచర్లు అంటూ మరొక వార్త వెలువడినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే ఈ డిఎస్సి గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక రకంగా ఇది తీపి కబురేనండి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఎంతవరకు లీనమైపోతారన్న దాని మీదే మీ విజయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇది తూర్పుగోదావరి జిల్లాలో కనుక మీరు చూసినట్లయితే 1278 పోస్టులకు ఇచ్చినటువంటిది ఇది. అలాగే ప్రత్యేక విద్యకు 288 పోస్టులు. ఒకసారి నేను స్క్రీన్ మీద వివిధ జిల్లాల యొక్క ఈ పోస్టులు మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆయా జిల్లాలలో లాంగ్వేజెస్కి ఎన్ని ఉన్నాయి, సబ్జెక్ట్స్కి ఎన్ని ఉన్నాయి అన్నది కూడా మీకు క్లియర్ కట్గా ఉంది. దీని ప్రకారంగా మీ ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళండి. కొంతమందికి 2 సబ్జెక్ట్స్లో రాసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బీఎడ్లో 2 మెథడాలజీలు ఉంటాయి కాబట్టి సోషల్ కానీ, లేకపోతే ఇంగ్లీషు, లేకపోతే మ్యాథమెటిక్స్ తెలుగు, లేకపోతే బయాలజీ తెలుగు, ఇలా 2 వేరు మెథడాలజీలు ఉంటాయి. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ మీద పట్టుందో దానికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి. అలాగని రెండో దాన్ని వదిలేయమని మాత్రం నేను ఇప్పుడు కూడా చెప్పను. గతంలో కొంతమంది మిత్రులు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండింటికి ప్రిపేర్ అయ్యారు. ఆయన మ్యాథమెటిక్స్లో కోచింగ్ తీసుకున్నారు, ఫిజికల్ సైన్స్ జస్ట్ టచ్ చేశారు. బట్ జాబ్ వచ్చి ఫిజికల్ సైన్స్లో వచ్చింది, మ్యాథమెటిక్స్లో కోచింగ్ తీసుకున్నా కానీ అందులో జాబ్ కొట్టలేని పరిస్థితి. కాబట్టి ఏ సబ్జెక్ట్లో మీరు నిలదొక్కుంటారు, ఏ సబ్జెక్ట్లో మీరు ఉంటారన్నది కూడా మనం ఎంత కసిగా ప్రిపేర్ అయినా, ఎంత గట్టిగా ప్రిపేర్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో విజయ అవకాశాలు అతి తక్కువ మార్కులో చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కనుక వదులుకున్నారంటే 4 ఏళ్ల వరకు మరొక డిఎస్సి అనేది ఆశించలేకపోవచ్చు. అప్పటికి పరిణామాలు, పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా ఊహించడం కష్టం. కాబట్టి కాంపిటీషన్ పెరిగిపోతుంది. స్కూల్స్ సంఖ్య తగ్గిస్తున్నారు. పరోక్షంగా విద్య ప్రైవేటైజేషన్కి దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మీరు గమనిస్తూ ఉండొచ్చు. ప్రైవేట్ స్కూల్స్ బాగా పెరిగిపోతున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు తగ్గిపోతున్నారు. మరో పక్క ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మానడం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ అంటే ఇన్ని గంటలు అన్నట్టుగా కాకుండా మీకు ఎంత కుదిరితే ఎంత వీలైతే అంత మీరు ప్రిపరేషన్లోనే గడపడానికి ప్రయత్నిస్తే మీకు విజయం చాలా సునాయాసంగా దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 20వ తారీఖున కానీ 23వ తారీఖున కానీ డిఎస్సి అంటున్నారు. అంటే ఇంకొక 4-5 రోజుల్లో మరి దీని మీద విధి విధానాలు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ కంటే ముందు మరి జియో కూడా రావాల్సి ఉంది, అది కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. అయితే మరి మొన్న కొన్ని వార్తాపత్రికలు అయితే మే మొదటి వారంలో ఈ డిఎస్సి వస్తుంది అనేటువంటి వాదన కూడా వచ్చింది. అంటే మే మొదటి వారంలో అయితే క్యాబినెట్ మీటింగ్ ఉందండి, దాంట్లో కానీ ఏమైనా ప్రకటన చేస్తారా అన్నది కూడా వేచి చూడాలి.
కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ టైట్ షెడ్యూల్ అనమాట అండి 50 రోజుల్లో ఇప్పటికిప్పుడు కోచింగ్ సెంటర్లకి పరిగెత్తే కంటే మీరే మీ మీ యొక్క బలాలు బలహీనతలు అంచనా వేసుకుని పుస్తకాలకు చేరువైపోండి. ఇప్పటికే మీరు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి రివిజన్స్లో కనుక్కుంటే మీరు గ్రాండ్ టెస్ట్ లాంటివి రాసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా తక్కువ పుస్తకాలు అంటే ఏదో ఒక బుక్కి మీరు స్టిక్ అనకండి. దానిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అదే మీకు విజయాన్ని చేరువ చేస్తుంది. అంతేగాని నోటిఫికేషన్ పడిపోయింది కదా అని ఒక్కొక్క కంటెంట్‌కి ఒక 4, 5 పుస్తకాలు ముందు పెట్టుకుంటే కనుక సమయం తెలియకుండా వృధా అయిపోతుంది. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా మాక్సిమం చేయండి. పీవీకే గైడెన్స్‌లో కొన్ని బిట్స్ నేను చేస్తూ ఉన్నాను. మీకు కుదిరితే కనుక, మీకు వీలైతే, మీకు అవి నచ్చితే కనుక మీరు వాటిని చూసే ప్రయత్నం కూడా చేయండి. మార్కెట్‌లో ఎస్&ఎస్, తర్వాత అను పబ్లికేషను, తర్వాత ఇంకా శ్రీవిద్య పబ్లికేషను, లక్ష్య పబ్లికేషన్స్, ఇలా రకరకాల పబ్లికేషన్‌లు హల్చల్ చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఖరీదు కూడా చాలా భారీగానే పెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి మీ పరిస్థితుల్లో మీరు టెక్స్ట్ బుక్‌కి మాత్రమే కంటెంట్‌కి కనెక్ట్ కండి. మెథడాలజీ ఇవని తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా ఒకసారి చూడండి. తెలుగు అకాడమీ పుస్తకాల్లో అద్భుతంగా ఉన్నాయండి. బిట్స్ ఫ్రేమింగ్ చాలా చాలా బాగున్నాయి. కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు. తెలుగు అకాడమీ బుక్స్ వద్దు వద్దు అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదువుతున్నారు. అది కూడా మీరు మోసపోవద్దు. కాబట్టి మీరు మీ చేతనైనంత వరకు మీరు ప్రిపరేషన్ వైపే దృష్టి పెట్టండి. సమయాన్ని మీరు ఇక్కడ తెలివిగా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. రివిజన్ కూడా మీరు ప్లాన్డ్గా వాడండి. 15 గంటలకు చదవాలట, 18 గంటలు, అసాధ్యాలు ఎవరికి వారికి తెలుస్తాయండి. అంటే చెప్తారు కొంతమంది, మేము 20 గంటలు చదివేశాము, 18 గంటలు చదివేశాము. ఎలా చదివేశారో తెలియదు కానీ మహాత్ములు, అత్యధిక ప్రజ్ఞావంతులు మరి తెలియదు. కానీ వాస్తవాలు ఎలా ఉన్నా కానీ పుస్తకం ముందు మీరు చదివినది ఒక కనీసం 4 గంటలైనా, 5 గంటలైనా, 6 గంటలైనా ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోకుండా మీరు పుస్తకాల ముందు చదువుతూ, చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ మరొక కొత్త అంశం మీదకి ఇలాగ టైం టేబుల్ స్లాట్స్ వేసుకోండి. తర్వాత వీడియోలో నేను టైం టేబుల్ ఫ్రేమింగ్ కూడా నేను మీకు తెలియపరిచేటువంటి పరిస్థితిలో నేను ఒక వీడియో చేస్తానండి. మీకు బాగుంటుంది. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఇలాంటి ఆలోచనల నుంచి దృష్టి మరల్చి పుస్తకాల మీదే మీరు దృష్టి పెట్టినట్లయితే మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ విజయం మీకు మరొక లాభం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ డిఎస్సిలో కనుక మీరు విజయం సాధిస్తే కనుక మీకు ఈ ఏడాది అంటే 2025 లోపే ఐఆర్ ఒకటి వస్తుంది. శాలరీ బేసిక్ పెరుగుదల ఉంటుంది. ఆ తర్వాత అది ఐఆర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకొక సంవత్సరంన్నరలోగా పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దానివల్ల మీ జీతభత్యాలు మీరు ఊహించిన దానికంటే చాలా బలంగా పెరుగుతాయి. కనీసం ఎస్జిటి దగ్గరలో 60,000 దాకా అందుకుంటాడు. ఇక వీళ్ళు 70,000 ప్లస్ అందుకుంటారు స్కూల్ అసిస్టెంట్స్ మీకు పిఆర్సీలు కనుక వస్తే. కాబట్టి ఇంత మంచి అవకాశం మరోసారి వస్తుంది అని మాత్రం మనం ఊహించలేం. కాబట్టి ప్రిపరేషన్కు మీరు బాగా చేరువై అంటే మీరు పొందబోయే విజయాన్ని మీరు ఊహించుకుంటూ బాగా చదవండి. రివిజన్ ఎక్కువ సార్లు చేయండి. బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.